తాతయ్య తాతయ్య ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం కాలేదు తాతయ్య, నేను బ్రతికే ఉన్నాను. మిమ్మల్ని కంటికి రెప్పలా నేను చూసుకుంటాను తాతయ్య. మీకేం కాదు తాతయ్య, మీకేం కాదు. అమృత అమృత తాతయ్య అమ్మా తాతయ్య మీకు మాట వచ్చింది. అమృత అమ్మా అమృత మాట్లాడండి తాతయ్య, అమృత మాట్లాడండి, ఇంకా మాట్లాడండి తాతయ్య. అమృత అమృత మాట్లాడండి, అమృత మాట్లాడండి. చనిపోయావనుకున్నా, నిన్ను చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది తల్లి. ఆ ఆనందంతోనే నాకు మాట వచ్చింది. నేను చనిపోలేదు తాతయ్య, జీవోత్సవంలో బ్రతికే ఉన్నాను. మీతో మాట్లాడడానికి బ్రతుకున్నాను. మాట్లాడండి తాతయ్య, మాట్లాడండి. నాకు మాట వచ్చింది తల్లి, మాట వచ్చింది. అదే తాతయ్య, ఈ తాతయ్య మనవరాల అనుబంధం అంటే. నా వల్లే మీకు మాట పోయిందని ఇన్ని రోజులు నేను కుమిలిపోయాను తాతయ్య. లేదమ్మా, ఈ రోజు మళ్ళీ నీ వల్లే నాకు మాట వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య. ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అంత మాట అనకమ్మా, నువ్వు బ్రతకాలి, ఎన్నో నిజాలని బ్రతికించాలి. అవును తల్లి, ఇంతకాలం ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అయ్యో తల్లి, నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఇన్ని కష్టాలని తప్పించా భగవంతుడు నిన్ను బతికించాడు అంటే ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఆ దేవుడు ఎప్పుడూ అధర్మాన్ని శిక్షించకుండా ఉండడమ్మా. ఈ నరరూప రాక్షసుల్ని నాశనం చేయడానికే నిన్ను బతికించుంటాడు. ఏదో ప్రయోజన సిద్ధి కోసమే నిన్ను బతికించుంటాడు. అవును, సాగరు క్యాంప్కి వెళ్ళాడు తాతయ్య. ఆ పాపిష్టి క్యాంపు కూడా ఇప్పుడే రావాలా? తాతయ్య, ఈ ఒక్కరోజు ఎలాగోలా వాళ్ళ కంట పడకుండా తప్పించుకుంటే చాలు. రేపు సాగర్ వచ్చేస్తాడు. నా కష్టాలన్నీ తీరిపోతాయి. నా సమస్య పరిష్కారం అవుతుంది తాతయ్య. తప్పకుండానమ్మా, నీ భవిష్యత్తు పులుగడిగిన ముత్యంలా ఉంటుంది. నీకు మాట వచ్చేసింది తాతయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో కాళ్ళు చేతులు కూడా వచ్చేస్తాయి తాతయ్య. తాతయ్య, ఆంటీ అంకుల్ వచ్చేస్తారేమో. నేను వెళ్ళొస్తాను తాతయ్య. అమృత, ఆగు. నీ సమస్యకు పరిష్కారం సాగర్ చేతుల్లో లేదమ్మా.
గంగాధరం రేణుక చేతుల్లో ఉంది. అవును, ఇంకో వారం రోజుల్లో ఢిల్లీలో రేణుక వికాసుల పెళ్లి నిశ్చితార్థం జరగబోతోంది. ఆ నిశ్చితార్థం ఎలాగైనా ఆపాలమ్మా. ఏంటి తాతయ్య మీరు చెప్పేది? అవునమ్మా, నాకు మాట వచ్చిందన్న విషయం తెలిసేలోపే వాళ్ళ పాపాల చిట్ట గంగాధరం రేణుకలకు తెలియాలి. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగితే ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఫోన్ తీసుకురా. తాతయ్య, రేణుకకి విషయాలన్నీ నేను చాలాసార్లు చెప్పి చూశాను, కానీ తను నమ్మలేదు. నేను చెప్తే నమ్ముతుందమ్మా. రేణుకే కాదు, గంగాధరం కూడా నమ్ముతాడు. ఆ దుర్మార్గుల్ని శిక్షించడానికే ఆ భగవంతుడు నన్ను ఇంకా బతికించాడు. అలాగే నిన్ను బతికించాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. తాతయ్య, రేణుక నెంబర్ నాకు తెలీదు. టెలిఫోన్ డైరెక్టరీలో గంగాధరం నంబర్ ఉంటుంది, చూడమ్మా. అలాగే తాతయ్య. భగవంతుడా, వీళ్ళ దుర్మార్గాలకి ఈ రోజుతో తెరదించేలా చూడు స్వామి. దొరికింది తాతయ్య. తాతయ్య, ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. ఇంకోసారి చెయ్యమ్మా. తాతయ్య, కాల్ కట్ అయింది. చివరిసారిగా ఇంకొకసారి డయల్ చెయ్యమ్మా. తాతయ్య, లాంగ్ రింగ్ అయి కాల్ కట్ అయిపోయింది. ఇంట్లో ఎవరు లేరేమో. మంచి అవకాశం చేజారిపోయింది. అక్కడ ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుండేది. నేను బయలుదేరుతాను తాతయ్య. మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ వికాస్ వాళ్ళు వచ్చేస్తారేమోనని నాకు భయంగా ఉంది తాతయ్య. సరే, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు తల్లి.
ఏంటి తాతయ్య? తెల్లవారేసరికి సాగర్ ఎలాగూ వచ్చేస్తాడు అన్నావు గనుక ఈ ఒక్క రాత్రి ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే తాతయ్య. జాగ్రత్త అమ్మా. మావయ్య, వికాస్ రేణుగా పేర్ల మీద అర్చన చేయించాం. ఇదిగోండి ప్రసాదం. ఇక్కడ పెడుతున్నాను. సాయంత్రం పని మనిషి నోకాలొచ్చి తినిపిస్తుంది, తినండి. మీకు కాలు, చెయ్యి, మాట శాశ్వతంగా రాకూడదని మొక్కుకున్నాను మావయ్య గారు. ఇక పదండి. ఆగమ్మా. ఏంట్రా, మీ తాతయ్య మొహంలో ఏముందని అంత పరిశీలనగా చూస్తున్నావు? నానా, తాతయ్యలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఒకసారి గమనించండి. నాకేమనిపించడం లేదే. లేదు నాన్న, తాతయ్య మొహంలో ఏదో సంథింగ్ చేంజ్. నాన్న వికాస్, మీ తాతయ్య మొహమే అంతగాని నువ్వు పద. నీకోసం స్పెషల్గా పాయసం చేశారు, పద. లేదమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. అవునరా, నాకు మాట వచ్చింది. మీరు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. తాతయ్య చెప్పినట్టు వికాస్ దుర్మార్గాలు రేణుకకు తెలిసేలా చెయ్యాలి. సాగర్ రాగానే తాతయ్య సహాయంతో అసలు నిజం రేణుకకు తెలియచేయాలి. చూడండి, మన కాన్స్టిట్యున్సీలో వాటర్ ప్రాబ్లం అంటున్నారు, డ్రైనేజీ ప్రాబ్లం అంటున్నారు. ఇవన్నీ మనం పట్టించుకోకపోతే ఎలా? మనం ప్రజల మనుషులం కదా. ఎవడైతే తన తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటాడో వాడు గొప్ప మనిషి అవుతాడయ్యా. నలుగురికి సహాయపడు. ఆ సహాయపడ్డంలో ఉన్న ఆనందం ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. హాయ్ డాడీ. మా అమ్మాయి వచ్చింది, తర్వాత మాట్లాడతాను. ఏంటమ్మా ఇది? పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా రావడం? మధ్యాహ్నం ఇంటి కూడా రాలేదట? ఈ రోజు ఫుల్ డే ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ చేశాను డాడీ. అయితే నిశ్చితార్థానికి సంబంధించిన షాపింగ్ అంతా అయిపోయిందా? నన్ను నిశ్చితార్థానికి ఇంకా బోల్డ్ అంత షాపింగ్ మిగిలింది డాడీ. సరేనమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, భోంచేయమ్మా. లేదు డాడీ, ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేశాను. డాడీ, వికాస్ వాళ్ళు ఢిల్లీ ఎప్పుడు రావాలో ఫోన్ చేస్తానన్నారు, చేశారా?
బిజీగా ఉండి చేయలేకపోయానమ్మా. చేస్తాను. అమ్మా రేణు, నిశ్చితార్థం విషయంలో కొంచెం ఆలోచించమని చెప్పాను. సారీ డాడీ, ఆలోచించడానికి ఇంకేమీ లేదు. నా నిర్ణయం మారదు. సరేనమ్మా, నీ ఇష్టం. అమ్మా రేణు, డాడీ. ఆ కార్డ్లెస్ ఫోన్ హాల్లో ఉన్న టీపై మీద పెట్టు. అలాగే డాడీ. అవును, ఉదయం నుంచి ఇంట్లో లేను కదా, ఏమన్నా మిస్డ్ కాల్స్ వచ్చాయేమో చూద్దాం. అరే, వికాస్ ల్యాండ్లైన్ నుంచి 3 times ఫోన్ చేశాడు. అయినా నా సెల్కి ఫోన్ చేయకుండా ల్యాండ్లైన్కి ఎందుకు చేశాడు? ఎన్ని గంటలకు చేశాడు? 11 o'clock. ఆ టైంలో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదే. మరి ల్యాండ్లైన్కి ఎందుకు ఫోన్ చేశాడు? సరే, నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. చల్ 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 చాలు బాను, నువ్వు కూడా కూర్చో బాను. నేను వికాస్ వచ్చాక తింటానులేండి. వాడు ఏదైనా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే భోంచేసి లేట్గా వస్తాడు. అవునమ్మా, నేను భోంచేశాను, నువ్వు భోంచేసేయ్. పోనీ పాలైనా తాగరా? సరే, రెడీ చెయ్యి, ఇప్పుడే వస్తాను. అలాగే. ఎన్ని రోజులైందండి వీడిలో ఈ హుషారు చూసి. పెళ్లి కళ వచ్చేసింది బాను. హాయ్ వికాస్. హాయ్ రేణు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నా ఇష్టం, నేను ఎప్పుడైనా చేస్తాను. ఏ చేయకూడదా? నైట్ టైంలో ఫోన్ చేయడం నువ్వు ఇష్టపడవు కదా, అందుకనే అడిగాను. నువ్వు గుర్తొచ్చు ఫోన్ చేశాను. గుర్తుకొచ్చి ఫోన్ చేసావా? అంటే డే మొత్తం నేను గుర్తు రాలేదా? మర్చిపోయావా? హలో, ముందు నేను చెప్పేది విను స్వీట్ హార్ట్. చెప్పు. నువ్వు నా కోసం మార్నింగ్ కాల్ చేసినప్పుడు నేను ఇంట్లో లేను. మార్నింగ్ నేనెప్పుడు ఫోన్ చేశాను? ల్యాండ్లైన్ నుంచి చేసావు కదా. సారీ, నేను నీ సెల్కి తప్ప ల్యాండ్లైన్ చేయను. సారీ స్వీట్ హార్ట్, నువ్వు చేసావు. నేను చేయలేదు స్వీట్ హార్ట్. నేను ఇంటికి రాగానే డిస్ప్లేలో చూస్తే నీ ఫోన్ నుంచి చేసిన 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒకవేళ అమ్మా నాన్న చేసుండొచ్చు. మరి ఇందాక లేదన్నావు. సరే, లివ్ ఇట్. ఇప్పుడు చెప్పు. ఏంటి చెప్పేది? గుడ్ నైట్. ఏ ఫోన్ పెట్టకు, అప్పుడే ఫోన్ పెట్టేస్తానంటావేంటి? ఏమైంది నీకు? రేపు పెళ్ళయ్యాక గంటల తరబడి స్వీట్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఈ రోజు కొంచెమే మాట్లాడుకోవాలి. స్వీట్ నైట్. బాయ్. బాయ్. నాన్న వికాస్, పాలు చల్లారిపోతున్నాయిరా. వస్తున్నానమ్మా. ఇదిగోరా. అమ్మా, రేణుకి ఏమైనా ఫోన్ చేసావా? ఎవరు? నేనా? చేయలేదే. నేను కూడా చేయలేదురా. ఒకవేళ రేణుక పొరపాటు పడింది మరా? లేదు నాన్న, తను కన్ఫర్మ్గా చెప్పింది. కరెక్ట్, మన ఇంటి నుంచి ఫోన్ వెళ్ళిందమ్మా.